లేదు అంటే నాకు చికెన్ అంటేనే చాలా ఇష్టం. నిజంగా మనం తినకూడదు అన్న టైంలోనే ఈ రీల్స్ కూడా పగబట్టినట్టు ఫుడ్ వీడియోసే వస్తాయి గదా! నేను చాలా సార్లు చికెన్ మానేద్దామని డిసైడ్ అయ్యాక రీల్స్ ఓపెన్ చేస్తే చాలు ఫుడ్ వీడియోస్ తోటి టెంప్ట్ చేస్తుంది. కానీ ఈసారి ఎంత టెంప్ట్ చేసినా కూడా చాలా నిగ్రహంతో ఉండే. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఆనియన్స్ వేగాక అల్లం పేస్ట్ వేసుకొని పసుపు వేసుకోవాలి. తర్వాత మటన్ యాడ్ చేసుకొని ఆయిల్‌లోనే చాలా సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. వీడియో తీయాలి, వంట చేయాలి అన్న తొందరలో లైటింగ్ కూడా చూసుకోలేదు. ఒక నానుడు ఉంటుండే, సుందరానికి తొందర ఎక్కువ అని. ఇప్పుడు నన్ను చూస్తే పక్కా నేమ్ చేంజ్ చేస్తారు. ఇప్పుడు కర్రీలో కొంచెం కారం వేసుకొని, కారం ముక్కలకి పట్టేలాగా చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నీళ్ళు పోసుకోవాలి. నేను వాటర్ కొన్ని ఎక్కువగానే పోసుకున్నా, ముక్క బాగా ఉడకాలని. కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి. నేను 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. నేను పోసిన వాటర్ క్వాంటిటీని బట్టి. కుక్కర్‌లో ఉడుకుతుంటే స్మెల్ పక్కింటి వరకు వెళ్ళింది. వాళ్ళు అడుగుతున్నారు ఏంటి స్పెషల్ అని. మనతో మామూలుగా ఉండదు మరి. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. ఆ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అదిరిపోయిందసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు మన ఛానల్ పైన కన్నేసి ఉంచండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.